రైట్ సార్, మాట్లాడదాం. విజయ్ ఘోష్ గారు కూడా జాయిన్ అయ్యారు, సైబర్ స్పెషలిస్ట్. గుడ్ ఈవినింగ్ అండి విజయ్ ఘోష్ గారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. హాయ్ అండి. విజయ్ ఘోష్, సో ఐఎమ్ నాట్ అన్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ అండి, బట్ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్, సో ఐ విల్ రైజ్ అండి. సో ఇలాంటి సినారియో వచ్చేసి యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఏదైతే ఉందో 1549 ఇంతకు ముందు ఇలానే టేక్ ఆఫ్ అయిన తర్వాత 2800 feet లో బోత్ ఇంజిన్స్ ఫెయిల్డ్ అండి. అప్పుడు ఏంటంటే ఒకసారి ఇంజిన్స్ ఫెయిల్ అయినాక యాజ్ ఎవ్రీ వన్ నో ఇట్స్ ఎ గ్లైడర్. సో అప్పుడు హడ్సన్ రివర్ లో అది సేఫ్ గా ల్యాండ్ చేయడం జరిగింది పైలట్. సో బోత్ ఇంజిన్ ఫెయిల్యూర్ డ్యూరింగ్ ద టేక్ ఆఫ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ రేర్ కేస్ సినారియో. మనం రిపోర్ట్ చూసినట్టయితే, మనం ఇంతకు ముందు జరిగిన ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ స్టడీ చేసినట్లయితే ఎక్కువగా బోత్ ఇంజిన్ ఫెయిల్యూర్ వచ్చి జపనీస్ ఫ్లైట్ ఒకటి ఇలానే ఫ్లైట్ జపనీస్ ఎయిర్లైన్స్ 123 అని ఉంది ఫ్లైట్ నెంబర్. సో దానికి హైడ్రాలిక్ సిస్టమ్స్ ఏది రడ్డర్ దగ్గర ఇష్యూ వచ్చినప్పుడు హైడ్రాలిక్ సిస్టమ్స్ అది ఫెయిల్ అవడమే కాకుండా ఇంజిన్ దగ్గర కూడా సంబంధించిన ఈ సాంకేతిక లోపం తలెత్తడం వలన బోత్ ఇంజిన్స్ ఫెయిల్డ్. సో ఇక్కడ మెయిన్ గా ఏంటంటే సార్, స్పెక్యులేషన్స్ ఎక్కువ వస్తాయి. యాజ్ యూ నో, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కరెంట్ సొసైటీలో కరెంట్ గ్లోబ్ మొత్తం కూడా అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్ వచ్చాయి. రీసెంట్ గా ఒక 2 years నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక ఏవియేషన్ ఇండస్ట్రీలో చాలా ప్యానిక్ అనమాట. హెలికాప్టర్స్ కానివ్వండి, అక్కడి నుంచి తీసుకున్నాం, చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్ల దగ్గర నుంచి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ దాకా సడన్ గా రాడార్ నుంచి మాయం అవడం కాదు. సో చైనీస్ అంటే ఇవన్నీ స్పెక్యులేషన్ సార్. ఇవి ఇప్పుడు హార్డ్వేర్ ఫెయిల్యూరా లేదా పూర్ మెయింటెనెన్స్ సర్వీసా, సరిగ్గా చెక్ లిస్ట్ వాళ్ళు ఫాలో అయ్యారా, ఫాలో అవ్వలేదా, అవన్నీ పక్కన పెడదాం. బట్ స్పెక్యులేషన్స్ ఏమైనా వస్తున్నాయి అంటే, గత సంవత్సర కాలం నుంచి కూడా ఇండియన్ ఎయిర్ ఇండియా మీద బాంబు బెదిరింపులు కానివ్వండి, లేదనంటే గనక ఏదో ఒక ఇష్యూస్ రేస్ చేస్తూ ఉన్నప్పుడు బోయింగ్ కంపల్సరీ ఇన్ కాంటాక్ట్ ఉంటుంది కదా సార్. అంటే ఇప్పుడు వాళ్ళు ఫ్లైట్ అమ్మిన తర్వాత కూడా వాళ్ళు ఒక మానిటరింగ్ అనేది ఉంటుంది కదా ప్రతి ఫ్లైట్ లో. ఎంత కంప్లైంట్స్ ఇండియా వైడ్ గా రైజ్ అవుతున్నప్పుడు ఎయిర్ ఇండియా మీద బోయింగ్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ నేమ్ ఖరాబ్ అవుతుంది. వరల్డ్ వైడ్ గా వాళ్ళ రేపొద్దున ఏదైనా ఇన్సిడెంట్ అయితే కనుక కొన్ని వేల కోట్లలో నష్టం వస్తుంది అని తెలిసి కూడా ఇలాంటి కంప్లైంట్స్ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నప్పుడు బోయింగ్ సంస్థ కూడా ఎందుకు సీరియస్ గా ఎయిర్ ఇండియాకి ఇది కన్సర్న్ ఇష్యూ, రేపు పొద్దున ఏదన్నా అయితే కనుక మా కంపెనీకి కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది అని చెప్పి వాళ్ళు ఎందుకు ఇలాంటి సీరియస్ గా తీసుకోలేదనేది అర్థం కావట్లేదు. రెండోది స్పెక్యులేషన్స్ సబ్జెక్ట్ వచ్చేసరికి రీసెంట్ గా మయన్మార్ నుంచి మన ఇండియన్స్ కొంతమంది స్కామర్స్ మన ఇండియన్ పీపుల్ ని అక్కడ పెట్టి స్కామ్స్ చేయిస్తూ ఉన్న వాళ్ళని ఇండియన్ గవర్నమెంట్ చాలా మందిని పాపం మళ్ళీ ఇండియా తీసుకొచ్చే క్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఫ్లైట్ ని ఫిషింగ్ అటాక్ జరిగింది సార్, ఇది మయన్మార్ ఎయిర్ స్పేస్ లో. సో ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయా? ఎలాంటి ఛాన్సెస్ అంటే ఫ్లైట్ కంట్రోల్స్ ని ఏదైనా ట్యాంపర్ చేయటం కానీ, రాడార్ సిస్టమ్స్ ని ట్యాంపర్ చేయటం కానీ, ఏదైనా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని ఇట్లా మధ్యలో డిస్టర్బ్ చేయటం కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో ఇలాంటి పాసిబిలిటీస్ ఏమన్నా ఉన్నాయా? ఈ రూల్ అవుట్ ఉన్నాయి కదా అని అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. రెండోది, ఈ ఎయిర్ ఇండియా పైన మెయిన్ గా ఇన్ని కంప్లైంట్స్ తర్వాత కూడా మేనేజ్మెంట్ పట్టించుకోలేదు, ఇంత పెద్ద యాక్సిడెంట్ కి కారణం అయింది అని అంటే మేనేజ్మెంట్ లో లోపం, లేదంటే అక్కడ ఉన్న స్టాఫ్ స్కిల్డ్ స్టాఫ్ ని హైర్ చేసుకోలేదా, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనే డౌట్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి సార్. 2500 feet 2 ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయి. దట్ పైలట్ హెస్ టేకెన్ ఎ డిసిషన్ ఆఫ్ ల్యాండింగ్ ఇన్ ద రివర్. ఆయనకు ఆ టైం దొరికింది. ఇక్కడ షార్ట్ హైట్ జస్ట్ 400 feet ఐ బిలీవ్, అండ్ దట్ ఈస్ 2500 feet. ఈ హ్యాస్ ద ఛాన్స్ ఆఫ్ గ్లైడింగ్ ద ఎయిర్క్రాఫ్ట్. ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి గ్లైడింగ్ ఫస్ట్ ఇంజన్ లేకుండా ఎగిరే వస్తువులు ఏమైనా ఉన్నాయంటే గ్లైడరే. ఫస్ట్ బేసిక్ ట్రైనింగ్ పైలట్కి ఇచ్చేది గ్లైడర్ ద్వారానే. మేము బేగంపేట ఎయిర్పోర్ట్లో చూసేవాళ్ళము. ఒక జీప్కి వైర్ ఉంటుంది, ఒక గ్లైడర్ ఉంటుంది. ఆ గ్లైడర్లో పైలట్ ఉంటాడు. ఆ జీప్ వైర్ని గుంజుకొని వెళ్ళిపోతుంది, గాల్లో వదిలేస్తుంది. ఈ విల్ బి గ్లైడింగ్ ఆల్ ఓవర్ అండ్ ఈ విల్ కమ్ ఫర్ ల్యాండింగ్. ఎవ్రీ ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్ హ్యాస్ దట్ ఎబిలిటీ ఫర్ గ్లైడింగ్. సో ఇక్కడ దట్ గ్లైడింగ్ యాంగిల్ లేదు, టేక్ ఆఫ్ యాంగిల్ ఇట్ వాస్. టేక్ ఆఫ్ యాంగిల్ అండ్ ఈజ్ మీరు అన్నట్టు వర్టికలీ ఇన్విజిబుల్గా వెళ్ళిపోయాడు ఆయన.
దెన్ ఫ్లాట్గా కావాలి, నోస్ డౌన్ ఉంటే విజిబిలిటీ ఉంటుంది, దెన్ యూ కెన్ దట్ ఆప్షన్ యూ కుడ్ నాట్ గెట్ ఇట్. లేదు. అండ్ యాజ్ ఫార్ యాజ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఈస్ కన్సర్న్, ఇట్ ఈస్ టోటలీ ప్రొఫెషనల్ దిస్ థింగ్. దాంట్లో ఆ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. ఆ సిస్టమ్స్ కూడా చాలా రోబస్ట్గా ఉంటుంది. ఇఫ్ సైబర్ అటాక్ ఇస్ దేర్, సమ్ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ ఇస్ దేర్, దట్ ఫెయిల్యూర్ ఇస్ దేర్, బట్ స్టిల్ ఎయిర్క్రాఫ్ట్ కెన్ ఫ్లై, ఇట్ కెన్ ల్యాండ్. అంత రిడెండెన్సీ ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్. అంటే ఇది ఏంటంటే సార్, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే మిమ్మల్ని అడుగుతాను ఏంటంటే హైడ్రాలిక్ సిస్టమ్ ఇన్స్టింక్ట్స్ బేస్ చేసుకుని బేసిక్ గా ఇప్పుడు 1 year నుంచి కూడా ఇది హార్డ్వేర్ ఫెయిల్యూర్ గురించి ఉండొచ్చు. ఇప్పుడు అండి ఇంజన్ స్టార్ట్ అయ్యే ముందు FOD చెక్ ఉంటుంది. FOD చెక్ అనేది టెక్నీషియన్స్, ఇంజనీర్స్ ఈ ఫ్లాప్స్, వింగ్స్ మూవ్ అవుతుంది కదా, ఆ జంక్షన్స్లో పర్టికులర్గా ఏమన్నా లూజ్ నట్టు పడిందా, లేకపోతే నా జోబులో నుంచి పెన్ పడిందా, ఇలాంటివన్నీ చూస్తారు. అవి ఏమి ఉండదు, ఏది ఉన్నా దట్ ఈస్ కాల్డ్ FOD. FOD మీనింగ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇది అంత ఈజీ కాదు అని చెప్పారు. నేను అడిగేది ఏంటంటే సార్, ఇక్కడ చాలా క్లియర్ గా రిపోర్ట్స్ లో ఏముందంటే డ్యూయల్ ఇంజన్ ఫెయిల్యూర్ డ్యూరింగ్ ద టేక్ ఆఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రేర్ అంటే ఇన్ ద సెన్స్ 30 సెకండ్ల పాటు కూడా ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్, అది బోయింగ్ సంబంధించిన ఈ ఫ్లైట్ 30 సెకండ్లు అంటే కింద అన్ని చెక్స్ తర్వాత 30 సెకండ్లు కూడా ఎగరలేకపోయింది అని అంటే ఎటువంటి కండిషన్ లో ఫ్లైట్ ఉన్నట్టు, సరిగ్గా చెక్స్ జరగలేదనే కదా అది, అంటే అది ఎగిరినా ఎగరనట్టే అనేది నేను అడుగుతున్నాను. పైలట్ ట్యాక్సీ అవుట్ అవుతాడండి మొత్తము అంతా, ఆయన చెక్స్ అన్నీ అయిపోయాక, క్యాబిన్స్ మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్ అయ్యాక ఈ రోల్స్ అవుట్ అండ్ ఈ కాన్స్టెంట్లీ చెక్స్ ద RPM ఆఫ్ ద ఇంజన్, బోత్ ద ఇంజన్స్. రెండు సింక్రనైజేషన్ సేమ్ RPM, ఒకటి ఎక్కువ తక్కువ చూపించినా కూడా వెనక్కి వచ్చేస్తాడు స్నాక్ పెట్టేసి, ఈ ఫ్లైట్ నాట్ ఫిట్ ఫర్ ఫ్లయింగ్ అని. లాస్ట్లో రన్వే దగ్గరికి టేక్ ఆఫ్ అయ్యే ముందు 2 ఇంజన్లు ఫుల్గా తిప్పేసి అప్పుడు కూడా తెలిసిపోతుంది దానికి. అప్పుడు కంఫర్టబుల్గా ఉంటేనే బ్రేక్ రిలీజ్ అయ్యి ఫ్లైట్ టేక్ ఆఫ్కి వెళ్తూ ఉంటాడు సామాన్యంగా. ఈ మీరు అన్నట్టు సబోటేజ్ ఈజ్ పాసిబిలిటీ ఈజ్ దేర్. పోనీ ఎందుకు అడగాల్సి వస్తుందంటే సార్, ఇది మీరు చూసినట్లయితే ఒక రష్యన్ చాపర్, బిపిన్ రావత్ గారిని క్యారీ చేస్తున్న రష్యన్ చాపర్ మీకు తెలిసే ఉంటుంది, 2018 అనుకుంటా. ఆ రష్యన్ చాపర్ అనేది చాలా అడ్వాన్స్డ్, అది మీకు ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో. అది కొండని ఢీ కొట్టినప్పుడు దానిలో మన ఆర్మీ చీఫ్ చనిపోయారు. ఓకే, సో దానికి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆల్టిట్యూడ్ మీటర్ సరిగ్గా పనిచేయలేదు, లేదంటే ఆల్టిట్యూడ్ సరిగ్గా ఇది చూపించలేదు, అందుకనే ఆ లెవెల్ తెలియలేదు, అందుకనే కొండని ఢీ కొట్టేసింది హెలికాప్టర్ అని చెప్పారు. సో ఇలాంటి టెక్నికల్ స్నాక్స్, అది ఇంత అడ్వాన్స్డ్ థింగ్స్, దాంట్లో ఎప్పుడు ఏం జరిగినా సరే ఒక సెలబ్రిటీ కానివ్వండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కీ పీపుల్ చనిపోతున్నారు. సో యాజ్ ఎన్ సైబర్ ఎక్స్పర్ట్ నేను కొన్ని డార్క్ వెబ్ లో కొన్ని చూసిన దాన్ని బట్టి, కొన్ని టెక్నాలజీస్ నేను చూసిన దాన్ని బట్టి, చైనా కూడా చాలా మటుకు శాటిలైట్ నుంచి కొన్ని సిగ్నల్స్ జామ్ చేసే లేజర్స్ ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేసి ఉంచారు. ఇలాంటి ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయి కదా వీటిల్లో కూడా. అంటే ఈ యాంగిల్లో ఏంటంటే ప్రూఫ్స్ ఉండవు సార్ వీటికి, అంటే దీన్ని టెక్నికల్ గా ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఆధారాలు ఉండవు. కాకపోతే అలాంటి టెక్నాలజీస్ ని ఆల్రెడీ మనం వీడియోస్ చూస్తున్నాం కూడా. విత్ ఏ సింపుల్ ఎనర్జీ వెపన్ తో మనం చాలా ఫ్లైట్స్ ని, చిన్న ఫ్లైట్స్ ని డౌన్ చేసే వీడియోస్ ని కూడా యుక్రెయిన్ లో కానివ్వండి, చైనీస్ కానివ్వండి, అమెరికన్స్ కానివ్వండి, ఇలాంటి వీడియోస్ మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి టెక్నాలజీ ఆల్రెడీ అవైలబుల్ లో ఉంది. సో ఇలాంటి వాటిలతో రాడార్ సిస్టమ్ ని ట్యాంపర్ చేయడం కానీ రిమోట్ గా వీటిని, ఎందుకంటే సార్ 2 ఇంజన్స్ క్లైంబ్ అయ్యేటప్పుడు ఒకటేసారి ఫెయిల్ అవడం, దట్ ఈ ఎక్స్ట్రీమ్లీ రేర్ కేసు. అసలు అది ఇన్ని చెక్ చేసిన తర్వాత అట్ ద సేమ్ టైం ఇన్ని కంప్లైంట్స్ 1 year నుంచి ఎయిర్ ఇండియా పైన ఇన్ని కంప్లైంట్స్ ఉంటూ 100% వాళ్ళు దే మేక్ షూర్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేదో అని 100% చూసుకుంటారు. బట్ ఇన్ని సినారియోస్ లో కూడా మిస్ అయ్యి 2 ఇంజన్స్ ఫెయిల్ అయ్యి క్లైంబ్ అయ్యే టైంలో ఒకటేసారి అది స్టాల్ అయి పడిపోవడం అంటే అది చాలా వింతగా ఉందన్నమాట. సో ఇక్కడ ఫ్యాక్ట్స్ ని బేస్ చేసుకొని అది హైడ్రాలిక్ సిస్టమ్స్ ఫెయిల్ అయినాయా, లేదంటే టెక్నికల్ ఇష్యూస్ వచ్చి అది కూలిపోయిందా అనేవి పక్కన పెడితే మెయిన్ గా అందరూ ఆలోచించేదండి ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి, శత్రు దేశాలు ఈ రకంగా ఏమైనా చేసి ఉండొచ్చా అనే ఒక కన్క్లూజన్స్ కు వస్తున్నారు అన్నమాట.
ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు రీఫిల్లింగ్ అవుతుందండి. రీఫిల్లింగ్లో ఇప్పుడు 1,25,000 లీటర్లు వీళ్ళు ఆ ట్యాంక్స్ అన్ని ఫుల్ చేశారు. ప్రతి ట్యాంక్ ఫ్యూయల్ కూడా వీళ్ళు ఫ్యూయల్ శాంప్లింగ్ చేస్తారు. ఒక గ్లాస్ జార్లో శాంపుల్ ఫ్యూయల్ తీసుకొని ఒక క్యాప్సూల్ వేసి దాంట్లో వాటర్ కాంటెంట్ ఎంత ఉంది, వాటర్ కాంటెంట్ ఉంటే అది ఆ క్యాప్సూల్ పింక్ కలర్లో టర్న్ అవుతుంది. దెన్ దట్ ఫ్యూయల్ ఈజ్ రిజెక్టెడ్. బాబు ఈ బౌజర్ వద్దండి, మాకు వేరే బౌజర్ తీసుకురండి, రీఫిల్లింగ్ బౌజర్. అలా ఎన్నో సందర్భాలు వచ్చాయి గ్రౌండ్లో. ఈ టెక్నికల్ వాళ్ళు మేమంతా చేసేది ఇదే పని. వెనక్కి పంపించేసి ఇంకో ట్యాంకర్ తెప్పిస్తాం, అది బాగుంటే అప్పుడు రీఫిల్లింగ్ చేస్తాం. ప్రతిదీ ఇలా చెక్ చేసుకొని ఫ్యూయల్లో వాటర్ కాంటెంట్ ఎక్కువ లేకుండా అది కరెక్ట్గా ఉందా లేదా అని మొత్తం చేసుకొని ఫ్యూయల్ కూడా అంత ప్యూర్గా రన్వే మీద ఇవన్నీ నోటీస్ అయిపోతాయి. ఒకవేళ టెక్నికల్గా ట్రబుల్ ఉన్నా టేక్ ఆఫ్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉండదు. సిచ్యువేషన్ గ్రౌండ్ రన్ ఆ టాక్సింగ్ అవుట్లోనే మీకు బయటపడిపోతాయి. అవి కూడా నెగ్లెక్ట్ చేసి పైలట్లు వెళ్తున్నాడు అంటే ఇక ఈ దిస్ ఆర్ ఆల్ స్పెక్యులేటివ్ థింగ్స్. ఎస్, అదే అనుమానం. ఇప్పుడు ఏవియేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ప్లస్ ఎవరో వచ్చి ఆ ఇంజన్ ఫ్రంట్లో ఎయిర్ ఇంటేక్లో ఒక ఎఫ్ఓడి ఆబ్జెక్ట్ వేయడము, ఇవన్నీ స్పెక్యులేటివ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ పైలట్ ఆర్ క్రూ ఆర్ ఎనీబడి. అట్లాంటివి ఏమైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ అయితే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు. ఇంకోటి టేక్ ఆఫ్ అయిన క్షణంలోనే బర్డ్స్ వచ్చినా సరిపోతుంది. ఎందుకంటే ఆ టర్బైన్ బ్లేడ్స్ ఉంటాయి విచ్ ఆర్ రొటేటింగ్. అవి డిస్టర్బ్ అయినా కూడా సఫిషియంట్ థ్రస్ట్ అనేది రాదు. అంటే చాలా మంది అనుమానిస్తున్నట్టుగా కొన్ని అంశాలు టెక్నికల్ ట్రబుల్స్ వస్తే అది రన్వే దగ్గరే ఆగిపోయే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఆయన ఇంకొక అంశం తీశారు, రాడార్ సిస్టమ్ సంబంధించి ట్యాంపర్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే దట్ టెక్నాలజీ ఈజ్ ఆల్రెడీ దేర్. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి యూఏవీస్ వచ్చినా మన వాళ్ళు జామ్ చేసేస్తారు. రాడార్ మైక్రోవేవ్లో ఆ పవర్ ఉంటుంది, అది జామ్ చేయొచ్చు. దానివల్ల ఎయిర్క్రాఫ్ట్ పడిపోవడం అనేది అవసరం లేదు. స్ట్రైట్ అవే యూ విల్ గో ఫర్ మాన్యువల్ టేక్ ఆఫ్, మాన్యువల్ ల్యాండింగ్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. దానివల్ల ఫ్లైట్ పడుతుంది అని అనుకోవడం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మునిప్రసాద్ గారు, చక్రపాణి గారు అండ్ విజయ్ ఘోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తానికైతే ప్రమాదం జరగటం విచారకరమైనప్పటికీ అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా సెక్యూరిటీ పరంగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్న నేపథ్యంలో ఉగ్రకుట్ర ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో 1-2 నెలల్లో లేకపోతే ఇంకా సమయం విచారణ జరిపిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు వస్తాయి. ఈ లోపల లేనిపోని అనుమానాలు క్రియేట్ చేయటం, లేకపోతే అటు బోయింగ్ సంస్థ ఏదో చేసేస్తోందనో, లేకపోతే ఇలాంటి చేయటం వల్ల ఇండియన్ ఏవియేషన్ చరిత్రకు సంబంధించి ఒక మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది. ద సేమ్ టైం ఎక్కడైతే రాడార్ వ్యవస్థ ట్యాంపర్ జరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు కనుక సెక్యూరిటీ పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ దిశగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా స్పష్టంగా ఉంది. ఏదేమైనా ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించి కారణాలు ఏంటన్నది మాత్రం విచారణ తర్వాతే పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ మెగా డిబేట్. కీప్ వాచింగ్ మెగా 9.